హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు మనం చేయబోయే వర్కౌట్ గ్లూట్ ఇంకా లోవర్ బ్యాక్ స్ట్రెంథెనింగ్ వర్కౌట్ అన్నమాట. ఇవి మనం సింగిల్ వెయిట్ డంబుల్ తో చేయబోతున్నాము. ఇవి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక్కసారి మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూసేద్దాం. హాయ్ శ్రవంతి. హాయ్ స్ఫటిక. హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. హాయ్ అనిల్. Hi Swatika. హౌ ఆర్ యూ? Yeah, I'm okay. యూఆర్ ఓకే. ఈ గ్లూట్ వర్కౌట్ అనిల్కి కొంచెం స్ట్రెంత్ బిల్డ్ చేపిద్దాం. ఓకే, మనం చేయబోయే రోజు గ్లూట్స్ అండ్ లోవర్ బ్యాక్ వర్కౌట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎవ్రీ డే వాకింగ్ అది చేసేటప్పుడు, లేకపోతే కూర్చుని లేసేటప్పుడు, లేకపోతే బెండింగ్ మూవ్మెంట్స్ అవి చేసేటప్పుడు చాలా ప్రెషర్ మనకి మోకాల మీద లేకపోతే బ్యాక్ మీద పడడం, స్పైనల్ కార్డ్ ఇష్యూ రావడం ఇవన్నీ అవుతుంటాయి. అందుకనే మన గ్లూట్ మసిల్ ఇంకా లోవర్ బ్యాక్ మసిల్ స్ట్రెంథెన్ చేసుకుంటే దాంతో అవి మనకి స్టెబిలిటీని ఇచ్చి దాంతో మనకి ఈ వేరే వేరే జాయింట్ పెయిన్స్ అవన్నీ రాకుండా చూసుకుంటాయి. అందుకని మనం చేయబోయే గ్లూట్ అండ్ లోవర్ బ్యాక్ వర్కౌట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం చేయబోయే వర్కౌట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ ఒక క్విక్ రౌండ్ ఆఫ్ స్ట్రెచింగ్ చేసేసుకుందాం. ఓకే గైస్, రెడీ? ఓకే, ఆసమ్. మనం చేసే గ్లూట్ వర్కౌట్ స్ట్రెచింగ్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ పైన టచ్ చేసి ఫస్ట్ గో డౌన్. ఓకే గైస్, లెట్స్ గో. 3, 2, 1 అండ్ గో. పైన టచ్ చేసి గో డౌన్. ఎందుకంటే ఇది ఫస్ట్ హ్యామ్స్ట్రింగ్ ని స్ట్రెచ్ చేస్తుంది. హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అయితే అది గ్లూట్ కి కనెక్షన్ అనమాట. సో లెట్స్ గో అండ్ డౌన్. అండ్ కిందకి వెళ్ళినప్పుడు బ్యాక్ ఎంత స్ట్రైట్ ఉంటే అంత మంచిది. వెరీ నైస్. 3, మళ్ళీ 4, 5, 6, fantastic. ఇంకా కంటిన్యూ చేయండి. 7, 8, 9 and 10. Fantastic. Nice. Very good. That is first stretching. మనం చేయబోయే సెకండ్ స్ట్రెచ్ ఏంటంటే సైడ్ గ్లూట్ స్ట్రెచ్ అనమాట. సో ఇది మెల్లగా ఇక్కడ నుంచి కిందకు వచ్చేయండి. కింద పట్టుకుని ఏమన్నా హైట్ ఉంటే ఆ హైట్ కూడా పట్టుకోవచ్చు, వాల్ కూడా పట్టుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 అండ్ గో. స్లోగా. నైస్. ఇలా ఫ్లోర్ కూడా పట్టుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, 5, 4, 3, 2, 1 అండ్ మెల్లగా సెంటర్ ఇలానే పట్టుకుని నాకు ఇటు వచ్చాయి. ఫ్యాంటాస్టిక్. సో ఇది మన హిప్ అంతా ఓపెన్ చేస్తుంది, హిప్ ఇన్నర్ థై అదంతా. వెరీ నైస్. 3, 2, 1 మళ్ళీ సెంటర్ సపోర్ట్ తీసుకుని అండ్ ఫ్యాంటాస్టిక్. 3, 2, 1 మళ్ళీ సెంటర్. లవ్లీ. స్లోగా హ్యాండ్స్ ఎయిర్లో పెట్టుకోవచ్చు. నైస్. 2 done. 3 more to go. Very nice. Stretch. Full stretch. Fantastic. Mali back straight. Center. 3 done. Nice. 2 more to go. Center pattukuni. Very nice. Back ఎంత straight ఉంటే అంత మంచిది. Lovely. Last and final. Let's go. Very nice. మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా బ్యాలెన్స్ తప్పద్దు. బ్యాలెన్స్ తప్పుతుంటే కింద సపోర్ట్ తీసుకోండి, నాట్ ఎన్ ఇష్యూ. అండ్ గో. సూపర్. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ నుంచి మెల్లగా సెంటర్లోకి వచ్చేసి రోల్ ద బ్యాక్. అది దట్ ఈస్ సెకండ్ స్ట్రెచ్. ఇది అయిపోయిన తర్వాత మనం చేయబోయే థర్డ్ స్ట్రెచ్ ఏంటంటే ఈరోజు బ్యాక్ కిక్స్ అనమాట. సో ఇలా స్ట్రేట్ ప్యారలల్గా నుంచుని స్టమక్ టైట్, హిప్ అంతా స్ట్రాంగ్గా పెట్టుకుని జస్ట్ వెనక్కి కాళ్ళు కిక్ చేయడం, ఆల్టర్నేట్ కిక్కింగ్, అంతే. వెరీ వెరీ ఈజీ. సో చూడండి, ఇలా ఉండి జస్ట్ వెనక్కి కిక్ చేయడం, అంతే. వెరీ సింపుల్. ఓకే శాంతి,
Let's go. Each leg మీద we'll do 15 kicks. So that's the key. 3, 2, back straight ఉండాలి ఎప్పుడు. Remember ఈ lower back మీద pressure పడకూడదు. 3, 2, 1 and go. Go left 1. Nice. 2, straight back. 3, very nice. 4, 5, 6, 7, 8. బాగా కిక్ చేయండి. సో ఎంత కిక్ చేస్తే అంత మసిల్ ఈజ్ అవుద్ది. 10, లాస్ట్ 5, నైస్, లాస్ట్ 4, వెరీ నైస్. ఇంకా 3 ఉన్నాయి, బ్యాలెన్స్ చేసుకోండి. నైస్, లాస్ట్ 1 అండ్ డన్. ఫ్యాంటాస్టిక్. సో దాంతో మన బ్యాక్ కిక్స్ కూడా అయిపోయింది. దీని తర్వాత లాస్ట్ లెట్స్ గెట్ ఆన్ అ మ్యాట్. సో ఇక్కడ నుంచి రైట్కి ట్విస్ట్ అవ్వండి, అయ్యి కమ్ డౌన్, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఈజీ ముందుకు వచ్చాయి. సో మనకి హిప్ గ్లూట్ ఇదంతా బాగా స్ట్రెచ్ అవుద్ది. స్ట్రెచ్ 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 అండ్ వెనక్కి వచ్చేసేయండి. దట్స్ ఇట్. ఫ్రంట్ లెగ్ ఫుల్లీ డౌన్, కిందే ఫ్రంట్ లెగ్ ఫుల్లీ డౌన్. ఇక్కడ నుంచి మళ్ళీ straight in front and down, back straight. Fantastic. Malli go. 5, 4, 3, 2, 1. Very nice. Inkoka 2 times cheddam left leg. 5, 4, 3, 2, 1. Front leg lepaddu. 5, 4, 3, 2, 1. వెరీ నైస్. ఇదే మనము స్వాప్ చేద్దాం. ఓకే, లెఫ్ట్ లెగ్ ముందుకి, రైట్ లెగ్ వెనక్కి, స్ట్రైట్ ఉండాలి. ఓకే, నో మూవ్మెంట్, ఓన్లీ ముందుకి వెనక్కి. స్టమక్ టైట్, బ్యాక్ స్ట్రైట్. 3, 2, 1 అండ్ గో. 5, 4, 3, 2, 1. టార్సో స్ట్రైట్, హిప్ స్ట్రాంగ్ పెట్టుకోవాలి. అగైన్ గో. 5, 4, 3, 2, 1. Nice. 2 అయిపోయినాయి. 3 more to go. Back ఎప్పుడు straight. 5, 4, 3, 2, 1. Nice. One more. 5, 4, 3, 2 and 1. Fantastic. So మనం చేయబోయే గ్లూట్ అండ్ లోవర్ బ్యాక్ వర్కౌట్లో ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే మన సింగిల్ డంబుల్ తీసేసుకోండి. ఇది కొంచెం హెవియర్, అంటే 1 kg 2 kg కాకుండా కొంచెం 3, 4, 5 మీ కన్వీనియంట్ వెయిట్, మేబీ 10 వరకు కూడా వెళ్ళచ్చు మీకు కన్వీనియంట్ ఉంటే. ఓకే, సో వెరీ సింపుల్. ఇలాగా డంబుల్ని పట్టుకుని బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుని ఇక్కడ నుంచి మెల్లగా బ్యాక్ ఎప్పుడు ఇది గుడ్ పెట్టుకోండి స్ట్రైట్. ఇలా కిందకి వెళ్ళి టచ్ చేసి పైకి వచ్చి స్క్వీజ్ చేయాలి అంతే. సో వెరీ ఈజీ. ఇలా పట్టుకుని ఇక్కడ పట్టుకోవచ్చు, ఇక్కడ పట్టుకోవచ్చు, కిందకి వెళ్ళి and squeeze. Okay guys, 3, 2, 1 and go. 1, very nice. పైకి వచ్చినప్పుడు squeeze చాలా ఇంపార్టెంట్. 2, back straight. 3, స్టమక్ కూడా లోపలికి పెట్టుకోవాలి. 4, 5, very nice. 6, 7, stomach in. 8, 9, very nice. 10, super. 11, stomach in, glutes matku full tight. 12, super. 13, 14, idantha squeeze pettukondi. And 15, fantastic. So adi mana first exercise. Second exercise ఏంటంటే ఇక్కడ నుంచి సేమ్ మోకాల మీదకి వెళ్ళిపోయి ఇక్కడ మనము వెయిట్ని ఇలాగా పట్టుకుని లెగ్స్ మటుకు ఇలా లోపలికి కర్వ్ చేసేసుకొని కూర్చుని స్క్వీజ్ అప్. 1, 2. ఓకే గైస్, కమ్ ఆన్. 3, 2, 1 అండ్ ఇలా మోకాలు నొప్పి. ఒక్క నిమిషం. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు కింద ఏమైనా పిల్లో వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మధ్యలో ఒక పిల్లో పెట్టుకోండి. ఓకే, 3, 2, 1 and shoot. Let's go. 1,
curl your toes in. 2, 3, 4. ఇక్కడ పడుతుంది ప్రెషర్ అంతా. 5. స్టమక్ కూడా స్క్వీజ్ చేయండి. 6, 7. ఈ బరువు వల్ల మనకి ఇంకా అక్కడ ప్రెషర్ పెరుగుతుంది. 8. స్లోలీ. 9, 10, 11, 12, 13, 14, 15. ఆపద్దు, ఇంకొక 10 చేద్దాం. 16, 17, 18. స్క్వీజ్ మటుకు మర్చిపోద్దు. 19, 20. ఇంకొక 5. 21, 22, 23, 24. Last one. 25. Hold చేయండి. ఇక్కడే squeeze. 3, 2, 1 and very nice. Perfect. సో ఇది మన బట్ స్క్వీజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే సెంటర్లోకి వచ్చేసి ఈ డంబల్ని ఇక్కడ పట్టుకుని ఇక్కడ నుంచి మెల్లగా 1, 2. ఓకే, సో బేసిక్లీ ఇందాక మనం చేసే లంజ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇది మోషన్ బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుని. ఓకే, రెడీ గైస్? రెడీ గో. 3, 2, 1 and go. 1, back straight, very nice. 2, very nice. 3, super. 4, fantastic. 5, very nice. 6, ఇంకొక 4 చేద్దామంటే 7, బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్. 8, 9, లాస్ట్ 1 and ఇంకొకటి లెఫ్ట్. 10. ఫ్యాంటాస్టిక్. బర్నింగ్ అవుతుందా? వాట్ ఈస్ ఇట్ లైక్? లోవర్ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కదా. లోవర్ బ్యాక్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. బట్ ఇట్స్ గుడ్ ప్రెషర్. సెంటర్ పాయింట్ మీద పడకూడదు. ఈ హోల్ బ్యాండ్ ఉంది చూడండి, అక్కడ పడుతుంది. సో దాంతో మన గ్లూట్స్ కి బాగా సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. సో ఇది మన థర్డ్ ఎక్సర్సైజ్ అయితే. మన నెక్స్ట్ గ్లూట్ అండ్ లో బ్యాక్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆల్ ఫోర్స్కి వచ్చేసేయండి. ఇలాగ ఆల్ ఫోర్స్. మళ్ళీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కింద పిల్లో వేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి బ్యాక్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ ఉంటుంది. హ్యాండ్స్ ఎప్పుడు షోల్డర్కి బిలో. ఇలా ఎల్బో ఇలా లాక్ ఎప్పుడు చేయకూడదు. ఇలా సాఫ్ట్. ఓకే, సో లోడ్ అంతా ఇక్కడ పడుతుంది. ఓకే, ఇలా పెట్టుకుని మనం రైట్ లెగ్ పైకి తీసుకుని ఈ లెఫ్ట్ లెగ్ కర్ల్ చేసుకుని పల్స్ 1, 2, 3 అంతే. ఓకే అనిల్, లెట్స్ డూ ఇట్ టుగెదర్. సో ఇలానే మీకు ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇలా ఆల్ ఫోర్స్కి వచ్చేసి ఇక్కడ రైట్ లెగ్ పైకి తీసుకెళ్ళి జస్ట్ పల్స్. ఇది పొజిషన్. ఎల్బోస్ ఎప్పుడు చూసుకోండి, లాక్ చేయాలి. ఓకే, లెట్స్ గో అనిల్. రెడీ? 3, 2, 1 and స్టమక్ ఇన్ చేసి గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, ఆపద్దు. 21, 22, 23, 24, 25. ఫ్యాంటాస్టిక్. బాగా ప్రెషర్ పడిందా? అబ్బాయిలు ఎప్పుడూ గ్లూట్ మసిల్ మీద వర్క్ చేయరు, కానీ చేయాలి. ఓకే, సో అందుకని అనిల్తో చేపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో మీ బాయ్స్ అందరినీ తీసుకొచ్చి చేపించండి. 3, 2, 1 లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 5 more. 3, 2 and 1. Fantastic. గ్లూట్ ఒకటేనా, లో బ్యాక్ మీద కూడా పడిందా? లోవర్ బ్యాక్. లోవర్ బ్యాక్, ఎస్. ఈ లోవర్ బ్యాక్ బ్యాండ్ మీద చాలా బాగా పడుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇలాంటి ఎక్సర్సైజెస్ ప్రెగ్నెంట్ విమెన్ కూడా చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ విమెన్ చేసుకుంటే బికాస్ బేబీ పెరుగుతూ బరువు ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రెషర్ చాలా పడుతుంది వాళ్ళకి. సో వాళ్ళకి బలం రావాలంటే ఇక్కడ బేబీ ముందున్న ఇక్కడ నుంచి ఇలా చేసుకోవచ్చు అనమాట. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి
నెక్స్ట్ ఇలానే మళ్ళీ ఆల్ ఫోర్స్కి వచ్చేసి లెగ్స్ ఇలానే కర్వింగ్ చేసి ఈసారి లెగ్ ఇలా ఎక్స్టెండ్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని లేపి లెఫ్ట్ సైడ్కి తీసుకురండి, మళ్ళీ ఫుల్గా లేపి రైట్ సైడ్కి తీసుకురండి. అంతే, వెరీ ఈజీ. ఓకే, సేమ్ థింగ్ ఒక్కసారి ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను. సో స్ట్రేట్గా ఉండి ఇలాగా ఇది ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నుంచి రైట్ టు లెఫ్ట్, అప్ టు రైట్, అంతే, వెరీ ఈజీ. ఓకే అనిల్, లెట్స్ గో. 3, 2, 1 and lift right leg first, extend చేసి and start. First inside and outside. Nice. 1, 2, 3, knee straight, 4, 5, 6, 7, 8, 9, 10. ఒక లాస్ట్ 5 చేద్దాం. 5, 4, 3, 2, లాస్ట్ ఒకటి and 1. ఫ్యాంటాస్టిక్. ఒక్క 10 seconds చైల్డ్ పోజ్ బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే ఈ హిప్ దగ్గర కొంచెం లోడ్ వెళ్తుంది. సో 3, 2, బాగా బ్రీత్ చేసుకోండి and 1. వెరీ నైస్. మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. సో హిప్ మీద లోడ్ పడినప్పుడు ఇలా జస్ట్ ఒక 10 seconds మధ్యలో తీసుకుంటే మళ్ళీ ఫుల్ ఫోర్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఎల్బో ఇలా సాఫ్ట్ ఎల్బో, బ్యాక్ స్ట్రైట్, స్టమక్ టకింగ్ చేసుకుని లెఫ్ట్ లెగ్ ఎక్స్టెండ్ చేసుకోండి. చేసుకుని ఇక్కడ నుంచి ఫుల్ లిఫ్ట్, ఫస్ట్ ఇన్సైడ్, నైస్, అండ్ 1, సూపర్. 2, హిప్ ఎప్పుడు సెంటర్. 3, ఫ్యాంటాస్టిక్. 4, 5, 6, 7, 8, 9, full pressure. 10, 11, last 4, 12, 13, 14, last one, and 15. Fantastic. బాగా బర్న్ అయిందా? సో ఇవి మన క్విక్ 5 ఎక్సర్సైజెస్ మన గ్లూట్ ఇక లో బ్యాక్ మసిల్ తోని. కానీ మన వర్కౌట్ ఇక్కడతో అవ్వలేదు. ఐ నో ఆల్రెడీ స్వెట్ వచ్చేసింది, కానీ మనం యాక్చువల్ లంగ్ వర్కౌట్ అనేది ఎప్పుడు చేయాల్సిందే. సో దట్ మన కార్డియో బర్న్ తో మన లంగ్ వర్క్ ఎక్స్పాండ్ అయ్యి మనం ఇప్పుడు ఉన్న ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ లంగ్ వర్క్, అది ఎప్పుడు అవాయిడ్ చేయద్దు. సో మనం క్విక్ గా మనం కార్డియో వర్కౌట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చేయబోయే కార్డియో వర్కౌట్ లో మెయిన్ మూవ్స్ ఫ్లోర్ మీదే ఉంటాయి అనమాట. ఫ్లోర్ మీద కార్డియో వర్కౌట్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, స్టార్ట్ చేసి చూడండి, ఆ బర్న్ ఏంటో మీకే అర్థం అవుతుంది. హార్ట్ రేట్ పెరిగిపోవాలి. ఓకే, సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మౌంటైన్ క్లైంబర్స్ అంటాం. మనం సేమ్ ఇలానే ఆల్ ఫోర్స్ లోకి వచ్చేసి ఇలాగ ఫుల్ ఫ్లోర్ మీద చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టూల్ కానీ ఒక వాల్ ని కానీ పట్టుకుని కూడా చేయొచ్చు. ఇవే ఎక్సర్సైజ్. ఓకే, సో కొంచెం యాంగిల్ ఎలివేషన్ లో ఉంటుంది అది. సో ఫస్ట్ ఇలా ఆల్ ఫోర్స్కి వచ్చేసి లెగ్స్ మొత్తం స్ట్రైట్ పెట్టేసుకుని 1, 2, కానీ ఇంతే అనుకుంటున్నారా? కాదు, దీంతో పరిగెడతాం. సో ఇలా 1, 2, 3. ఓకే, సేమ్ థింగ్ ఫ్రంట్ నుంచి ఒకసారి చూపిస్తాను సో దట్ మీకు మోకాలు ఎలా వస్తున్నాయో తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి గో 1, 2, 3. ఓకే, వెరీ సింపుల్. చెప్పినట్టు ఇలా ఫ్లాట్ చేయలేని వాళ్ళు కొంచెం యాంగిల్ మటుకు పెట్టుకోవడం మర్చిపోద్దు. ఓకే శ్రవంతి, లెట్స్ గో. ఒక 25 చేద్దాం ఆన్ ఈచ్ లెగ్. ఓకే, 3, 2, 1 అండ్ స్ట్రైట్ పెట్టుకుని షూట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. Fantastic. ఒక few seconds.
బ్రీదింగ్ చేసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్, ఒక్క ఫ్యూ సెకండ్స్ కౌంటింగ్ చేసుకుందాం. ఓకే, సో మన బ్రీదర్ వస్తుంది. 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. నెక్స్ట్ చేయబోయే మన కార్డియో బర్నర్ లో వెరీ సింపుల్. ఈసారి పరిగెత్తనక్కర్లేదు, కానీ ఇలానే ఆల్ ఫోర్స్ లోకి వచ్చేసి ఇలాగా కాళ్ళు కొంచెం రేస్ చేసి ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ టో, లెఫ్ట్ హ్యాండ్ టు రైట్. ఓకే, సో 3, 2, 1 ఇలాగా 1, 2, 3, 4 ఈజీ. ఇలానే ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది. సో ఇలాగ మొత్తం చేయలేని వాళ్ళు మళ్ళీ చెప్పినట్టు యాంగిల్లో పెట్టుకోవచ్చు. ఓకే, గో. ఇలా పెట్టుకుని కొంచెం రేస్ చేసి 1, 2, 3, 4. That's it. Easy? Easy, Shanti? Easy. Come on. We'll do only 10 ఈసారి on both sides. Okay? 3, 2, 1 and lift చేసి go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. ఆయాసం వస్తుందా? వెరీ వెరీ గుడ్. సో దీంతో మన కార్డియో వర్కౌట్ కూడా అయిపోయింది. సో దీంతో మన హిప్, లోవర్ బ్యాక్, గ్లూట్ మసిల్స్కి బాగా వర్కౌట్ అయింది. ఇది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి, ఎందుకంటే దీంతోనే మన లోవర్ బాడీకి ఏ ఇబ్బందులు లేకుండా, ఏ జాయింట్ పెయిన్స్ లేకుండా, ఎస్పెషలీ మేబీ కార్డియో చేయకపోయినా మిగతా ఎక్సర్సైజెస్ మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకా బాగా చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఈరోజు మనం చేసిన గ్లూట్ అండ్ లోవర్ బ్యాక్ వర్కౌట్ ఎంత స్వెట్ వచ్చేసిందో. తప్పకుండా చేయండి, అబ్బాయిలు ఇంకా తప్పకుండా చేయండి. ఇలానే చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని వేరియేషన్స్తో వచ్చేస్తాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, గెట్ సెట్.